హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రవితేజ. ఐఎమ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనము ఇన్ఫ్లమేషన్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం. సో మీలో కొంతమంది వర్డ్ వినే ఉంటారు, కొంతమందికి ఈ వర్డ్ కొత్తగా ఇప్పుడే వింటుంటారు. సో లెట్ us డిస్కస్ అసలు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, అది మన హెల్త్కి ఎలా రిలేటెడ్, అండ్ వాటి గురించి బ్రీఫ్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. యా. సో ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ మన బాడీ అలారం సిస్టమ్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని హౌసెస్లో ఎవరైనా వాళ్ళ హౌస్ ఎంటర్ అయ్యారు అనుకోండి, కొన్ని అలారమ్స్ రింగ్ అవుతాయి అన్నమాట. సో అలాంటి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో కానీ అలా. సో మన బాడీలో కూడా కొన్ని అలారమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మన బాడీ లోపలికి ఏదైనా కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ అవ్వచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు, ఫంగస్ అవ్వచ్చు, ఇలాంటి వీటన్నిటిని ప్యాథోజన్స్ అంటాము. సో ఇలాంటి ప్యాథోజన్స్ మన బాడీలోకి ఎంటర్ అయినాయి అనుకోండి, మన బాడీ కూడా ఒక అలారం సిస్టమ్ని ఆన్ చేస్తుంది. అంటే సంథింగ్ బాడీలో ఉండకూడదు బాడీలోకి ఎంటర్ అయింది అని ఇన్ఫ్లమేషన్ అనే ఒక సిస్టమ్ని ఆన్ చేస్తుంది అనమాట. సో ఇది అప్పుడప్పుడు ఏమైందంటే మన బాడీలో ఓవర్గా వర్క్ అయిపోతుంది. ఆ ఓవర్ వర్కింగ్ ఆఫ్ అంటే ఆ ఓవర్ వర్కింగ్ ఆఫ్ దిస్ అలారం సిస్టమ్ బాడీకి అసలు మంచిది కాదనమాట. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఒకటి ఏంటంటే, షార్ట్ టర్మ్ ఈజ్ ఆల్వేస్ ప్రొటెక్టివ్. అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ని ఫైట్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఒక వైరస్ ఎంటర్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ వైరస్ ఎంటర్ అవడం వల్ల మనకు వైరల్ ఫీవర్ వస్తుంది. సో అలా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఆ వైరస్ తో మన బాడీ ఫైట్ చేస్తుంది అనమాట. అలా ఫైట్ చేయడం వల్లే మనకి వైరల్ ఫీవర్ తగ్గుతుంది కదా. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్, రైట్? సో షార్ట్ టర్మ్ ఇట్స్ అ గుడ్ థింగ్. వూండ్స్ అవ్వచ్చు అప్పుడప్పుడు, మనకి ఏమైనా దెబ్బ తగిలింది అనుకుందాం మన స్కిన్ మీద, కొన్ని యూనో ఈ అన్నెసరీ బ్యాక్టీరియా ఇదంతా బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది బాడీ, ఆ పర్టికులర్ ఏరియా వరకు ఇట్ కైండ్స్ ఆఫ్ ప్రొటెక్ట్స్ అనమాట, ఏది ఎంటర్ కాకుండా. ఓకేనా? సో అండ్ న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్. సో బేసిక్గా షార్ట్ టర్మ్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వెన్ ఇట్ బికమ్స్ లాంగ్ టర్మ్. అంటే మనకు తెలియకుండానే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లోపల ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ అనేది ఎవ్రీడే జరగడం వల్ల కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ తర్వాత మన బాడీని అది డ్యామేజ్ చేస్తుంది అనమాట. అంటే మన బాడీయే మన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో అది ఎలా అటాక్ చేస్తుంది అంటే, మన ఆర్గాన్స్ని చిన్నగా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ ఫ్యాటీ లివర్ అవ్వచ్చు, థైరాయిడ్, డయాబెటీస్, ఇవన్నీ కూడా అన్డిటెక్ట్గా ఉంటాయి అనమాట. జనరల్గా ఇన్ఫ్లమేషన్ అనేది మనకేం సిమ్టమ్స్ చూపేదు అన్లెస్ అండ్ అంటిల్ వీ టేక్ సమ్ బ్లడ్ టెస్ట్. ఒక బ్లడ్ టెస్ట్లో మాత్రమే కొన్ని పారామీటర్స్ వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ ఉందో లేదో తెలుస్తుంది. బట్ యాజ్ ఎ సిమ్టమాటిక్గా మన బాడీ ఏం చూపిదు అనమాట. ఓకేనా? సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్, అంటే లాంగ్ టర్మ్ ఇన్ఫ్లమేషన్స్ని మనం ఖచ్చితంగా తగ్గించుకోవాలి. సో దానివల్ల డేంజర్ ఏంటంటే, ఒకటి మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో చాలా మందికి డిప్రెషన్లోకి వెళ్ళడము, యాంగ్జైటీ పెరగడము, బ్రెయిన్ మెంటల్ ఎబిలిటీ తగ్గటము, ఇవన్నీ జరుగుతాయి. ఫిజికల్ హెల్త్కి వచ్చేసరికి నేను చెప్పినట్టు డయాబెటీస్, పీసీఓడి, థైరాయిడ్, ఒబెసిటీ, వెయిట్తో సంబంధం లేకుండా కూడా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవడం వల్ల ఇలాంటి లైఫ్ స్టైల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. బాడీ ఫంక్షన్స్ వెన్ ఇట్ బికమ్స్ టు, ఇప్పుడు జాయింట్ పెయిన్స్ చాలా మంది చూస్తారు. ఇప్పుడు ఈ నకల్స్ దగ్గర జాయింట్స్, కాళ్ళ నొప్పులు, ఇవన్నీ పీపుల్ యూజువల్లీ ఫేస్ బికాస్ ఆఫ్ హై ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, లివర్ డ్యామేజ్ జరుగుతుంది, ఫ్యాట్ లివర్ అనే ఒక కండిషన్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ చేసే డ్యామేజెస్ అన్నమాట. సో ఇన్ఫ్లమేషన్ ట్రిగర్స్ చూసుకుంటే, ఫస్ట్ ట్రిగర్ ఈజ్ ఆబ్వియస్లీ ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి రిఫైన్డ్ షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్, ఎక్సెస్ డైరీ, ఇవన్నీ కూడా ఫుడ్ కల్ప్రిట్స్ అనమాట. ఏది ఇన్ఫ్లమేషన్ ని పెంచే కల్ప్రిట్స్. లైఫ్ స్టైల్లో ఇఫ్ యు సీ, మీల్స్ స్కిప్ చేయడము, తక్కువ తింటాము, లేట్ నైట్ తింటాము, అంటే ఆఫ్టర్ 10, ఆఫ్టర్ 11 తింటాము, పూర్ స్లీప్, less than 6 hours ఆఫ్ స్లీప్ ఉండటము, క్రానిక్ స్ట్రెస్ ఉండటము, ఎవ్రీడే స్ట్రెస్లో ఉండటము, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ పరంగా మనం చేసే మిస్టేక్స్ అనమాట. దీనివల్ల కూడా మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. హిడెన్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే డైజెషన్ ఇష్యూస్, కొంతమందికి బ్లోటింగ్, ఎస్టిటీ, కాన్స్టిపేషన్, గ్యాస్ట్రిక్, ఇలాంటి ఇష్యూస్ ఉండటము. ఎన్విరాన్మెంట్ టాక్సిన్స్, అంటే కొంతమంది ఉండే ప్లేస్ చుట్టూ ఫ్యాక్టరీస్ ఉండటము, పొల్యూషన్ బాగా ఉండటము. ఓకేనా? నెక్స్ట్ ఓవర్ ట్రైనింగ్ అనమాట. అంటే మనం ఎక్సర్సైజ్ కానీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ మన బాడీకి లిమిట్ దాటి చేయడము, ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ ట్రిగర్స్ అనమాట. ఇవన్నీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చేయడం వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో పెరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించాలంటే మనం ఏం చేయాలి అంటే, సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఆబ్వియస్లీ
వామ్ వాటర్ విత్ లెమన్ ఆర్ పించ్ ఆఫ్ సాల్ట్ కలుపుకొని తాగడం, ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. మన అంటే మన డేని అలా స్టార్ట్ చేయడం. అండ్ యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ దగ్గరకు వచ్చేసరికి యూ హ్యావ్ సంథింగ్ కాల్ టర్మరిక్, పసుపు, సోకుడ్ నట్స్, ఇవన్నీ కూడా మంచి యాంటీ ఇన్ఫ్లమేషన్. అంటే బాడీలో ఈ అలారం సిస్టమ్ ఓవర్గా వర్క్ అయిపోతుంది కదా, దాన్ని కొంచెం కూల్ డౌన్ చేస్తుంది అనమాట. అండ్ మైండ్ఫుల్ మూవ్మెంట్, సో 5 to 10 minutes యోగా, స్ట్రెచింగ్. సో దీస్ ఆర్ ఫ్యూ లిటిల్ థింగ్స్ విచ్ హెల్ప్స్ ఇట్ టు రెడ్యూస్ దట్ ఇన్ఫ్లమేషన్ పార్ట్. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ హ్యాబిట్స్ అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గే హ్యాబిట్స్కి వచ్చేసరికి, వెన్ ఇట్ కమ్స్ టు డైట్, ఈటింగ్ కలర్ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ తినడము, స్పైసెస్ యాడ్ చేసుకోవడము, నేను చెప్పినట్టు టర్మరిక్ ఇలాంటి మంచి మంచి స్పైసెస్ మన కర్రీస్లో యాడ్ చేసుకోవడము, రెస్ట్ అండ్ రికవరీ, ప్రాపర్ స్లీప్ ఉండటం, 7 to 8 hours ఆఫ్ స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, మెడిటేషన్ కానీ, మైండ్ఫుల్ ఈటింగ్, యూనో నేచర్లో వాకింగ్, ఇలాంటి వాటి వల్ల మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట. గట్ హెల్త్ ప్రాపర్గా ఉండటము, అంటే ప్రోబయాటిక్స్, ఫైబర్. ప్రోబయాటిక్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ అవ్వచ్చు, నెక్స్ట్ కీరా అవ్వచ్చు, ఇలాంటి మంచి వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్, ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్, కొన్ని ఫ్రూట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన గట్ హెల్త్ ని బెటర్ చేస్తాయి అనమాట. అండ్ రెగ్యులర్ మూవ్మెంట్, డైలీ వాక్స్, యోగా, లిటిల్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ హ్యాబిట్స్. సో మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా సరే దాన్ని తగ్గించే ఒక హ్యాబిట్స్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ లిటిల్ బిట్ అబౌట్ ఇన్ఫ్లమేషన్ అండ్ హౌ టు రెడ్యూస్ ద ఇన్ఫ్లమేషన్. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఇలాంటి క్రానిక్ హెల్త్ ఇష్యూస్ లైక్ ఒబెసిటీ, డయాబెటీస్ అండ్ పీసీఓడి ఇష్యూస్తో సఫర్ అవుతుంటే, ఇఫ్ దే వాంట్ హెల్ప్, కింద డిస్క్రిప్షన్లో యూ కెన్ ఫైండ్ అ ఫామ్. ఆ ఫామ్ ఫిల్ చేయడం వల్ల యూ కెన్ గెట్ ఇన్ టచ్ one-on-one విత్ మీ. సో నెక్స్ట్ వీడియోతో, నెక్స్ట్ టాపిక్తో ఐ విల్ కమ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో అంటిల్ దెన్, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ థ్యాంక్ యూ.